హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో టిఫిను పెసరట్టు. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ నేను నైట్ నానబెట్టుకున్న పెసరండి ఇవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. మీరు ఈవినింగ్ అయితే కనుక మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైటే నానబెట్టుకున్నాను వీటిని. ఒకవేళ మధ్యాహ్నం పెసరట్టు వేసుకోవాలంటే మార్నింగ్ ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోద్దండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నైటే నానబెట్టుకున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, చిన్న ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసేసిన 2 అల్లం ముక్కలు, కొంచెం కారం ఎక్కువ తింటాం మేము అంతకని పచ్చిమిరపకాయలండి 4. చూడండి గ్రైండర్లో కదా నేను అంతా పెసలన్నీ కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను నేను గ్రైండర్లోని. చూసారు కదండి పిండి అయితే నలిగిపోయింది. యాక్చువల్లీ ఇది మిక్సీలో వేద్దాం అనుకున్నాను కానీ గ్రైండర్కి పెద్ద స్టోరీ ఉంది. లక్ష్మీ కంపెనీ తీసుకున్నాం మేము. తీసుకున్నప్పుడు చూసుకోలేదు. ఇదైతే మోటార్ హీట్ ఎక్కిపోయి చాలా విపరీతంగా పప్పు కనీసం పెసలు కూడా నలిగేది కాదు. అయితే మళ్ళీ మేము వారంటీ ఉందని చెప్పి వాడికి ఇచ్చాము వేరే రీప్లేస్మెంట్ మేము చేయలేదు. నిన్నే తీసుకొచ్చారు గ్రైండర్ని. సరే అలా నలుగుతుందా అని నేను గ్రైండర్లో వేసాను. మిక్సీలో వేసుకునే వాళ్ళు అయితే 2 సార్లు వేసుకోవచ్చండి. ఏదైనా ఐటెం కొనుక్కునేటప్పుడు చూసుకుని కొనుక్కోవాలండి. ఇది కూడా ఇలా బెండ్ వచ్చింది, సరిగా ఆనట్లేదు, ఖాళీ వచ్చేసింది. ఇక్కడేమో సొట్టబడిపోయింది ఇదంతా కూడా. మేము వేరే కంపెనీ తీసుకుందాం నేను అప్పటికే నైట్ అయిపోయింది కదా అని చెప్పి ఇది ఉందంటే తీసుకున్నాము. ఓకే అండి, పెసరట్లు పిండి తీసేసుకుందాం. రెండు పిండి అయితే నేను గ్రైండర్లోంచి బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగానే చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు కొంచెం దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం అండి. పిండి ఆడేటప్పుడు వేసుకున్నాం కదా, మళ్ళీ కూడా కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇది ముత్యాలరాణి గారు ఉన్నారు కదండి, ఆవిడ చెప్పిన పెసరట్టు ఇది. ఒకసారి చెప్పారు పెసరట్టు ఈ విధంగా వేయాలని. నేను అలాగే ట్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి ఈ విధంగా అయితే పెసరట్టు పెనమే వేసేసుకున్నాను. పలచగా రావాలి పెసరట్టు. నాకైతే కొంచెం ఒత్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది, అందుకే సైడ్ పిండి ఈ విధంగా తీసేసుకుంటున్నాను నేను. కొంచెం కాలిన తర్వాత మనం సైడ్ పిండి తీసేసుకోవచ్చు కదా, కొంచెం ఒత్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి సైడ్ పిండి అంతా కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు దీని మీద కొంచెం క్యారెట్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను పిండి వేసాను కదా అని చెప్పి వేసుకోవట్లేదు. పెసరట్టు బాగా టేస్ట్గా రావాలంటే పెసరట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వేస్తున్నాను. నూనెనే నెయ్యి అని వేసుకోవచ్చు, కానీ నెయ్యితో వేసుకున్న పెసరట్టు టేస్టే వేరు. మీకు అందరికీ తెలుసు, తెలియని విషయం కాదు. కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఈ విధంగా వేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తుందండి బయట హోటల్లో మనకి. ఒకసారి ఇట్లా ట్రై చేశాను, అప్పటి నుంచి నేను ఇదే ప్రాసెస్లో వేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా బాగా వచ్చిందో. రెండో దాంట్లో చూడండి కొంచెం కారపొడి, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను నేను మా వారికి అని చెప్పి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యే మెయిన్ టేస్ట్ అండి పెసరట్టుకి. చూడండి ఎంత బాగా వచ్చింది క్రిస్పీగా, మనం బయట హోటల్లో తిన్నట్టుగానే. నాకు తెలీదు, సినిమాకి తెలుసు కదా ముత్యాలరాణి గారు, ఆవిడ చెప్పిన ప్రాసెస్ అండి ఇదంతా కూడా. పెసరట్టు హెల్త్కి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ కింద చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పెసరట్టులో. సో నాకు చిన్న పెసరట్టు వేసాను, తనకి ఏ వేరేది ప్లెయిన్గా నెయ్యి వేసి ఇచ్చేస్తున్నాను. చిన్నపిల్లలకి వెయ్యం కదా, హెల్త్కి మంచిదని తింటారో చూడాలి మరి. ఇదిగోండి పెసరట్లోకి అల్లం చట్నీ. పెసరట్లు అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది కదా. ఓకేనండి, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.